కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్ద మొత్తంలో టికెట్లు ఇవ్వకపోయినా మొత్తం ఏందనంటే బీసీలలో అవేర్నెస్ పెరిగినట్టుగానే కనిపిస్తుంది. బీసీలలో కూడా అనేక పార్టీలు ఉన్నాయి. ఒకవైపు బహుజన సమాజ్ పార్టీ ఉంది. ఆ బీసీలలో కూడా అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. నాయకులంతా కూడా గట్టిగా వాయిస్ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు సముచిత స్థానం ఇవ్వలేదు. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు, ఎంపీ టికెట్లు ఇవ్వలేదు, మంత్రి పదవులు ఇవ్వలేదు, ముఖ్యమంత్రిని కూడా చేయలేదు. ఒక దశలో మహేష్ కుమార్ గౌడ్ను ముఖ్యమంత్రి చేస్తారు అనే చర్చ కూడా వచ్చింది. మళ్ళీ ఈ మధ్యన మళ్ళా అది ఆగిపోయింది. ఇంకా బీఆర్ఎస్ మీద కూడా సానుకూలమైన వైఖరి ఏమి లేదు. బీఆర్ఎస్ కూడా గతంలో అధికారంలో ఉన్నన్ని రోజులు బీసీలను మోసం చేసింది. బీసీలను ఏందనంటే ఎమ్మెల్యే టికెట్లు ఎక్కువ ఇవ్వలేదు. రెడ్డి వర్గానికి ఎక్కువ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది, పదవులు ఇచ్చింది, సలహాదారులను చేసింది, అగ్రవర్ణాల యొక్క పరిపాలనగా మార్చివేసింది. అందులో సామాజిక న్యాయమే లేదు. కాబట్టి ఇప్పుడు బీసీలు బీఆర్ఎస్ను కూడా నమ్మే పరిస్థితి లేదు. అట్లనే బీసీలు స్వతంత్రంగా ఒక రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఉందా? బీసీలలో ఒక బలమైన నాయకత్వం ఎస్టాబ్లిష్ అయిందా? బలంగా మరి ఒక యువ నాయకత్వం అయినా బీసీలలో నుంచి బలంగా తయారయ్యే అవకాశం ఉందా? కాంగ్రెస్కి ఇప్పటికి కూడా బీసీలు టికెట్లు ఇచ్చినా, కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా, మంత్రి పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీకి పెద్ద మొత్తంలో ఓట్లేసే బీసీ ఓటర్లు ఇప్పటికి కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. బీఆర్ఎస్ కూడా టికెట్లు ఇచ్చారా లేదా అనే దాంతో సంబంధం లేకుండానే బీఆర్ఎస్ కూడా గుడ్డిగా ఓట్లేసే బీసీ ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అంటే వీళ్ళకు బీసీ ఓటర్స్కు రాజకీయ చైతన్యం లేదు. వాళ్ళు మంచి చెడ్డను చూసి ఓట్లేసే వాతావరణానికి ఇంకా రాలేదు. వాళ్ళు ఏందనంటే ఈ రెండు అగ్రకుల పార్టీలు ఏదో కొంత డబ్బును వెదజల్లుతాయి, వీళ్ళే గెలుస్తారు, ఇంకా బీసీలు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, బీసీలంతా కూడా బలహీనులు, వీళ్ళు రావాలి అని అంటే ఐక్యత రావాలి. కాబట్టి ఇంకా గత్యంతరం లేక కాంగ్రెస్ పార్టీ కన్నా ఓట్లేయాలి, బీఆర్ఎస్ కన్నా ఓటేయాలి, లేదంటే బీజేపీకి అయినా కొంత శాతం ఓటేయాలి అని బీసీ ఓటర్స్ ఆ విధంగా అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక బీసీలు ఒక రాజకీయ శక్తిగా ఎదిగితే ఎవరన్నా ఒక రాజకీయ పార్టీ పెట్టి ముందుకొస్తే ఆ వ్యక్తిని ఓన్ చేసుకొని సొంతం చేసుకొని గెలిచిన ఓడిన మన బీసీల ఓట్లన్నీ కూడా ఈ బీసీ పార్టీకే ఓటేయాలనే ఒక బలమైన విశ్వాసానికి వచ్చి నిర్ణయానికి వచ్చినటువంటి బీసీ ఓటర్స్ చాలా తక్కువే నాకు తెలిసి. ఇప్పటికీ కొద్ది శాతం మంది మాత్రమే అన్యాయం జరుగుతుందని గుర్తిస్తున్నారు. కానీ ఓట్లు వేసడానికి సిద్ధంగా ఉన్నారా అంటే అది కొంత అనుమానాస్పదంగానే ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్రంలో బీసీలు ఒక రాజకీయ శక్తిగా ఎదగాలి అని అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కూడా 93% ఉన్నారు. దాంట్లో మరి ఒక 40-45% తెచ్చుకోగలిగితే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ సడన్ గా ఇప్పుడు బీసీలను రాజకీయ చైతన్యం చేసే శక్తి ఉందా? ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. కానీ బలమైన బీసీ నాయకత్వం కనుక ఒకటి బయలుదేరి మండల స్థాయికి కనుక వెళ్ళి బీసీలలో చైతన్యం తీసుకొని వచ్చి ఇక కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినా ఉపయోగం లేదు, బీఆర్ఎస్కి వేసినా ఉపయోగం లేదు, బీజేపీకి ఓట్లు వేసినా ఉపయోగం లేదు, ఇంకా మన ఓట్లు మనమే వేసుకుందాము, కాబట్టి ఈసారి ఒక రాజకీయ మార్పు తీసుకురావడానికి మనం ప్రయత్నం చేద్దాము అని ఒక బలమైన బీసీ టీం ఒకటి బయలుదేరి కొంతమంది బీసీ సంఘాలు, బీసీ రాజకీయ పార్టీలు, ఎస్సీ రాజకీయ పార్టీలు ఒక ఐక్య ఫ్రంట్ గా ఏర్పడి మరి జిల్లాలలో కనుక వెళ్ళగలిగితే, పాదయాత్రలు చేయగలిగితే, రథయాత్రలు చేయగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు బీసీలలో కూడా ఒక చర్చ నడుస్తుంది కాబట్టి మంచి అవకాశమే ఉంది. కానీ దాన్ని ఉపయోగించుకునే శక్తి బీసీ నాయకత్వానికి ఉందా? గ్రామీణ ప్రాంతానికి వెళ్లి మండల స్థాయిలో కూడా మరి పెద్ద మొత్తంలో ఆర్గనైజ్ చేసే శక్తి ఉందా? తీన్మార్ మల్లన్న గారు ఈ సెప్టెంబర్ నుంచి మరి పాదయాత్ర చేస్తాను, మొత్తం ఏంటంటే బీసీలను ఓటు బ్యాంకుగా మార్చడానికి బయలుదేరుతాను అని చెప్తున్నారు. మరొక వైపు బహుజన సమాజ్ పార్టీ ఉంది, ఇంకా అనేక చిన్న చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఎలక్షన్ల నాటికి ఒక ఫ్రంట్ లాగా, ఒక థర్డ్ ఫ్రంట్ లాగా ఏర్పడి ఒక రాజకీయ శక్తిగా గనక ముందుకు వస్తే కొంత మార్పు జరిగే అవకాశం ఉంది. బీసీలలో ఎంత రాజకీయ చైతన్యం ఉందో మళ్ళీ తాకట్టు పెట్టే బీసీ సంఘాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. బీసీలు ఒకవైపు చైతన్యవంతమైతే లోపల కాంగ్రెస్ పార్టీ బాగానే ఉంది, కాంగ్రెస్ పార్టీ మనకు చాలా చేయబోతుంది, బీఆర్ఎస్ కూడా కేసీఆర్ అధికారంలోకి వస్తే మనకు చాలా మార్పు జరుగుతుంది, లాభం జరుగుతుంది అని చెప్పి ప్రచారం చేసే బీసీ నాయకులు కూడా పెద్ద ఎత్తులో ఉన్నారు. బీసీ సంఘాలు కూడా కొంతమంది ఇటు కాంగ్రెస్ పార్టీకి ఇటు బీఆర్ఎస్ ను గెలిపించడానికి వాళ్ళు ఇండైరెక్ట్ గా బయటికి ప్రత్యక్షంగా కనపడకపోయినా
లోపల ఏంటిది అని అంటే ఇప్పుడు బీసీలు పార్టీ పెడితే గెలిచే పరిస్థితి ఎక్కడ ఉంది? బీసీలు ఇంకా స్వతంత్రంగా ఎదిగే పరిస్థితి లేదు, అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకో బీఆర్ఎస్కో ఏదో కొద్దిగా ఓట్లు వేస్తే వాళ్ళు ఇచ్చే కొన్ని చిన్న చిన్న రాయితీలతోటి అయినా కొంత ఉపయోగం ఉంటుంది అని చెప్పి లోపల ఆ పార్టీల చుట్టూ తిరిగే సంఘాలు నాయకులు కూడా అసంఖ్యాకంగానే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా మనం అధికారంలోకి రాలేము, ఉన్న అగ్రకుల పార్టీలలో ఏదో ఒక అగ్రకుల పార్టీని గెలిపించటము ఓడించటము అనేది మనం చేయాలి అని వాళ్ళ ఆలోచనలో ఉండి ఇంకా వాళ్ళు చాలా చిన్న చిన్న రాయితీలు సదుపాయాలు సంక్షేమ కార్యక్రమాల వరకే పరిమితమైనటువంటి వాళ్ళు కూడా బలంగానే ఉన్నారు. కానీ బీసీలలో రాజకీయ చైతన్యము ఉంది, అనేక ఉద్యమాల్లో పనిచేశారు. బీసీ ఓటర్లను ఇతరులను గెలిపించగలుగుతారు, కానీ అగ్రకులాలలో ఒక పార్టీని గెలిపించగలుగుతారు, ఒక పార్టీని ఓడించగలుగుతారు. కానీ బీసీలు తమంతట తాము గెలిపించుకోవడానికి వీళ్ళకు నమ్మకం కుదరదు, అడ్జస్ట్మెంట్ అయిపోతారు, సర్దుబాటు అయిపోతారు, అవమానాలన్నీ భరిస్తూ బతుకుతున్నారు. ఆయా రాజకీయ పార్టీల్లో ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా సంవత్సరాల తరబడి దాన్ని అంటిపెట్టుకొని ఉంటారు. అందులో ఏమీ అసలు గౌరవం లేకపోయినా కూర్చోమనే వాళ్ళు లేకపోయినా ఆ పార్టీలనే అంటిపెట్టుకొని ఇటు బీఆర్ఎస్ లో అట్నే ఉన్నారు, కాంగ్రెస్ లో కూడా అట్నే ఉన్నారు. అవమానాలను దిగమింగుతూ అందులో జీవిస్తూ ఉన్నారు, సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఒక రకమైన విచిత్రకరమైనటువంటి పరిస్థితులు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. ఒక రివోల్ట్ నేచర్ లేదు, ఒక కోపం రాదు, మొత్తం ఏంటంటే అన్యాయం జరుగుతుంది కాబట్టి వ్యతిరేకంగా ఓటేద్దాము అనే ఆలోచన రాదు. తడకసాటుకు పోయి పోలింగ్ బూత్లోకి వెళ్ళి కూడా కరెక్ట్గా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఓటేసే పరిస్థితి లేదు. కరెక్ట్గా ఓటేసే రోజు మళ్ళీ ఏదో ఒక అగ్రకుల పార్టీని మోసం చేసిన పార్టీలకే, టికెట్లు ఇవ్వనటువంటి పార్టీలకే, బీసీలను ముఖ్యమంత్రులు చేయనటువంటి పార్టీలకే ఓట్లు వేసే విధంగా అలవాటు పడ్డారు. ఒక సైకాలజీ ఆ విధంగా అలవాటు పడ్డది, అది ఒక వ్యసనం లాగా మారిపోయింది. కాబట్టి ఇకనైనా మారుతారేమోనని రాష్ట్రంలో అనేక మంది మరి చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం అనేది ఒక సందిగ్ధంలో ఉంది. కమ్యూనిస్టు పార్టీలన్నీ కూడా బలహీనమైపోయాయి. ఇంకా అనేక రకాల పేర్లతోటి వాళ్ళు ఇటు కాంగ్రెస్ లో కొంతమంది చేరిపోయారు, బీఆర్ఎస్ లో కొంతమంది చేరిపోయారు, మాజీ కమ్యూనిస్టులు, మాజీ నక్సల్స్, వీళ్ళంతా కూడా ఈ రెండు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన చీలిపోయి ఒక అగ్రకుల పార్టీని గెలిపించడానికి దానికి పునాదిగా ఉపయోగపడే పరిస్థితి కూడా ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది. సిపిఐ సిపిఎంలు ఉన్నప్పటికీ ఆ పార్టీలలో కొంత ఇప్పుడు రెండు పార్టీలలో కూడా బీసీలకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వటం జరుగుతుంది. బహుజనులకు ఎక్కువ పెద్దపీట వేసే పరిస్థితి కూడా సిపిఐ సిపిఎంలో ఇప్పుడు మొదలైంది. కానీ మరి ఆ మొదలైనాక ఆ పార్టీలకు ఓట్లేసే పరిస్థితి బీసీల నుంచి ఉందా, ఎస్సీల నుంచి ఉందా, ముస్లిం నుంచి ఉందా? ఆ పార్టీలలో ఎప్పుడైతే బీసీలకు పెద్దపీట వేయటం ప్రారంభమైందో సిపిఐ సిపిఎంలో ఉన్న అగ్రకులాలు మౌనంగా ఉన్నారా? వాళ్ళు కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా? కాబట్టి ఇంకింత బలహీనమైపోయాయా? ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి ధోరణులు మనకు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా మొత్తం ఎక్కువ నష్టపోయేది రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ రిజర్వేషన్లు లేనటువంటి బీసీలు, రాజకీయ రిజర్వేషన్లు లేనటువంటి ముస్లింలు, వీళ్ళిద్దరే ఎక్కువ నష్టానికి గురవుతున్నారు. ఈ ఇద్దరికి దక్కాల్సిన ఎమ్మెల్యే టికెట్లను, ఎంపీ టికెట్లను అగ్రకులాలు, శూద్ర అగ్రకులాలు కొల్లగొట్టి ఇటు రెడ్డి వర్గము, ఇటు వెల్మ వర్గము, అటు కమ్మ వర్గము, ఈ మూడు వర్గాలు ఏందనంటే బీసీలకు దక్కాల్సినవి, ముస్లింలకు దక్కాల్సిన ఎమ్మెల్యే ఎంపీ స్థానాలను కొల్లగొట్టి వాళ్ళు అనుభవిస్తున్నారు. వీళ్ళు రాజకీయ బానిసలుగా కొనసాగుతున్నారు. ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుంది అనేది రాజకీయ చైతన్యాన్ని బట్టి అది ఉంటుందనేది మరి నేను అనుకుంటున్నాను.